నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం గారు. నమస్తే. అందరూ వచ్చేసారా ఇవాళ? మీకు మా మొహాలు అక్కడ కనపడవా మీ దాంట్లో? కనపడతాయండి. బికాజ్ అప్పుడప్పుడు అడుగుతుంటారు, వచ్చారా లేదా, ఉన్నారా అని అడుగుతుంటారు. అందువల్ల డౌట్ వచ్చింది నాకు. అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు 5-6 కనపడతాయి. ఇక్కడ 4-5. సరే. ఉషారాణి మేడం కి ఒంట్లో బాగాలేదని మేడం మొన్న అంటున్నారు కదా, ఎట్లా ఉందండి? పర్లేదమ్మా, కానీ ఇంకా తగ్గలేదు. తగ్గుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, అదే మన మేడం సందర్భంలో అన్నారు. తగ్గుతూ ఉంది. అయినా క్లైమేట్ కూడా అస్సలు సహకరించట్లేదు కదా. అవును, అదే బాగా వానలు పడుతున్నాయి. చల్లదనం తినేస్తూ ఉంటుంది బాగా. టెంపరేచర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చిందమ్మా. ఓకే. వచ్చి ఏంటంటే దగ్గు, జలుబు, బ్రీదింగ్ ప్రాబ్లము అవి బాగా ఊపేస్తున్నాయి అంతే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఓకే అండి. నాకు ఇలా రెడ్ బ్లాక్ గా చేసుకుంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇక్కడ కనబడదేంటి కుమార సంభవం? ప్రేయర్ స్టార్ట్ చేస్తారా? ఎవరు చేయాలో చెప్పాలి మీరు. మరి అయ్యో, రికార్డింగ్ చేయలేదా? కుమార సంభవము 2వ సర్గలో దేవతలందరూ వాళ్ళ కష్టాలన్నీ మొరబెట్టుకుంటున్నారు. మొరబెట్టుకొని అందరూ కలిసి బృహస్పతిని, ఇంద్రుడు ప్రధానంగా బృహస్పతిని ప్రేరేపించి, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, మన కష్టాలేంటో బాధలేంటో అన్నట్టుగా సైగ చేస్తే ఆయన వరుసగా అన్ని ఇట్లా నందనవనము భగ్నం చేశాడు అని, తర్వాత సురాంగనలందరినీ కూడా చెరబట్టాడు అని, ఆ మేరు పర్వతాన్ని తన క్రీడా పర్వతంగా చేసేసుకున్నాడు అని, ఇంకా దేవేంద్రుడి ఉచ్చైశ్రవాన్ని, ఐరావతాన్ని కూడా తీసేసుకున్నాడని, అలా అన్ని రకరకాలైనటువంటి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలన్నీ కూడా చివరికి వాళ్ళకి భోజనం కూడా లేకుండా హవిస్సు, యజ్ఞంలో ఇచ్చినటువంటి హోమ ద్రవ్యాలు, హవిస్సు, ఆ పురోడాశాన్ని కూడా తీసేసుకుంటూ కూడా హింసల పాలు చేస్తున్నాడు. తాము ఎన్ని రకాలుగా అతనికి సేవలు చేసినా కానీ సంతృప్తి చెందకుండా, ఆ సేవలకి సంతృప్తి చెంది, సేవలకి సంతుష్టుడయ్యి,
వీళ్ళని ఏమి బాధలు, హింసలు పెట్టకుండా ఉంటున్నాడా అంటే, అన్ని రకాల బాధలు పెడుతున్నాడు. ఎందుచేత అంటే వాడు దుష్టుడైనటువంటి వాడు. దుష్టుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అలానే చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటాడు. అతనికి ఎన్ని మేము ఉపాయాలని సామధాన భేద దండోపాయాలన్నిటిని ప్రయోగిస్తున్నా కానీ, అందులో అతని పట్ల అవి ఏవి కూడా ప్రవర్తించటం లేదు. ఆ ఉపాయాలన్నీ కూడా ఆహ్, వినాశమే అయిపోతున్నాయి తప్ప కానీ, ఆ ఉపాయాల వల్ల ఏమీ లాభము జరగటం లేదు. ఆహ్, సర్వే నః క్రూరే ప్రతిహత క్రియాః. అవన్నీ కూడా ఆహ్, 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 ఎటువంటి ఉపయోగము లేకుండా, ప్రయోజనం లేకుండా నిష్ఫలమైపోతున్నాయి. అంత దండోపాయం అసలు పోయింది. భేదోపాయం లేదు. బహుమతులు ఇస్తున్నాడు ఇంద్రుడు. అయినా కూడాను సామోపాయం అందరూ కూడా సూర్యుడి దగ్గర నుంచి కమలాలు వికసించేంత మాత్రపు ఎండని ఇచ్చుకుంటూ, చంద్రుడు 15 కళలతోటి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటూ, వసంత ఋతువు ఎల్లకాలము ఉంటూ అంత సేవలు చేస్తున్నా కూడా అవన్నీ కూడా ఉపాయాలన్నీ కూడా ప్రతి ప్రతిహత క్రియాః అతని యందు ప్రతిహతమైపోతున్నాయి. ప్రతిహతమైపోతున్నాయంటే అతని యందు పడటం లేదు. అంత అంత నిర్వీర్యము అయిపోతున్నాయి. వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఉపాయాలు అన్నీ కూడా. ఎట్లా అంటే వీర్యవంత్యౌ ఔషధీనివ వికారే సన్నిపాతికే. సన్నిపాత జరానికి వాత, పిత్త, కఫములు సమపాళల్లో ఉన్నప్పుడు ఉండేటటువంటి జరానికి ఆహ్, ఆహ్, స సని వాత, పిత్త, కఫములు సమానంగా ఉండేటటువంటి ఆ సన్నిపాత జరానికి ఏ మందేసినా గూడా అది వికటిస్తుందే తప్ప గాని, ఆ మందు వల్ల, ఔషధం వల్ల ప్రయోజనము లేదు. ఎందుకంటే అన్నీ సమపాళల్లో ఉన్నాయి. అన్నీ ఉంటే దేనికని మందివ్వాలి? అందుచేత అటువంటి పరిస్థితిలో ఎటువంటి వీర్యవంతమైన ఔషధమైన అంటే గొప్పదైన ఔషధం కూడా పనికిరానిదే అవుతుంది అని అక్కడి వరకు మనం ఇదివరకు చదువుకున్నాము. అయితే ఇంకా వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడం కాలేదు వాళ్ళకి. ఇంకా చెప్తున్నారు. ఇంకా ఒకరు మిగిలున్నారు విష్ణుమూర్తి. మరి ఆ విష్ణుమూర్తి గూడా ఎట్లా వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి సహాయపడకుండా ఆహ్, అవుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు అడగొచ్చు. "నువ్వు నా దగ్గరికెందుకొచ్చావు? విష్ణుమూర్తి దగ్గరికెళ్ళవు." ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏమన్నాడు? "నేను సృష్టికర్తనే గాని రక్షకుడిని కాను" అన్నాడు. మరి రక్షకుడు ఎవరు? సాధారణంగా మనకి సృష్టి, స్థితి, లయకారకులు. రక్షకుడు ఆహ్, విష్ణుమూర్తే. మరి విష్ణుమూర్తి దగ్గరికెళ్ళండి అంటారేమో అంటాడని ముందుగానే ఊహించుకొని, వాళ్ళు విష్ణుమూర్తి యొక్క ఉపయోగం కూడా లేకుండా అయిపోతోంది. విష్ణుమూర్తి కూడా ఈ ఈ తారకాసురుని పట్ల ఏమీ చేయలేకపోతున్నాడు. అతని ప్రజ్ఞ అంతా కూడా ఏ నిర్వీర్యమైపోతోంది, నిష్ఫలమైపోతున్నది, నిష్ప్రయోజనమైపోతున్నది అని చెప్తూ ఇలా చెప్తున్నాడు. జయాశ యత్ర చాస్మాకం ప్రతిఘాతోత్థిత అర్చిష హరిచక్రేణ తేనాస్య కంఠే నిష్క్రమివార్పితం. జయాశ యత్ర చాస్మాకం ప్రతిఘాతోత్థితార్చిష హరిచక్రేణ తేనాస్య కంఠే నిష్కమివ అర్పితం. మాకైతే ఎక్కడైతే అస్మాకం మాకు మా కొరకు ఎక్కడ జయ ఆశ జయ ఆశ జయ ప్లస్ ఆశ జయాశ జయము పొందగలము అనే కోరికే ఉందో అంటే రక్షకుడు ఇంతవరకు ఎన్ని సార్లు ఎన్ని ఆపదలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ విష్ణుమూర్తే రకరకాలైనటువంటి అవతారాలు ఎత్తి అందరినీ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. అందుచేత ఆ విష్ణుమూర్తి యందే దశ అవతారాలే కాకుండా ఎన్నో ఇతరత్రా కూడా ఆహ్, ఆహ్, మన మత్స్య పురాణంలో 32 అవతారాలు చెప్తారు. ఏదో పార్సెల్ వచ్చింది. షూ ర్యాక్‌లో ఉంది.
అట్లా ఏ ఈ ఆహ్, ఈ ఈ అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తటం గాని, తన సుదర్శన చక్రాన్ని చక్కగా వాడటం కానీ, ఇలా చేస్తూ ఆపదలనన్నిట్లి నుంచి గట్టెక్కిస్తూ ఉన్నాడు. రాక్షసులనందరినీ కూడా వధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎటువంటి కష్టమొచ్చినా కానీ, ఎ భక్తులందరికీ ఎటువంటి కష్టమొచ్చినా కానీ ఆయన ఆహ్, వాళ్ళకి అండగా నిలిచి ఉన్నాడు. అందుచేత రక్ష కావాలి అనగానే మొట్టమొదటి ఆశ ఎక్కడికి వెళ్తుంది? మొట్టమొదటి కోరిక ఎక్కడికెళ్తుంది? మొట్టమొదటిది విష్ణుమూర్తి యందే వెళ్తుంది. అటువంటి జయాశ యత్ర చ అస్మాకం. మా అందరి యొక్క జయాశ గెలవాలి అనే కోరిక, ఈ తారకాసురుడిని అణచాలి అనేటటువంటి మా కోరిక ఎవరి యందైతే ఉన్నదో, ఎక్కడైతే ఉందో, ఎక్కడుంది అంటే ప్రతిఘాతోత్థితార్చిష హరిచక్రేణ. ఆ హరిచక్రేణ, ఆ హరి విష్ణుమూర్తి యొక్క చక్రం వందు ఆ సుదర్శన చక్రం పైన ప్రతిఘాత ఉత్థిత అర్చిష. ఎట్లా ఏంటిది విష్ణు చక్రము ఎన్నో కథల్లో విన్నాం మనం. అంబరీషుడి మీదకి ఆహ్, కృతకృత్య వస్తే దానిని అలా విష్ణు చక్రంతోటి ఆయన బంధించాడు. శిశుపాలుడిని విష్ణు చక్రంతోటి వధించాడు. ప్రతి చోట ఆయన విష్ణు చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ ఆ హరిచక్రము, ఆ విష్ణు చక్రము, ఆ సుదర్శన చక్రము ఎంత గొప్పదంటే ప్రతిఘాత ఉత్థిత అర్చిష. ప్రతిఘాత, అది ఎవరినైతే, ఏ శత్రువునైతే తగలాలి అనుకుంటున్నదో ఆ తగలడమే ఉత్థిత. దానిలో నుంచి ఉత్థిత పెరుగుతున్నటువంటి అర్చిష, మంటలు, జ్వాలలు కలిగినటువంటిది. శత్రువు యొక్క శరీరాన్ని తగిలినంత మాత్రానే అతని అక్కడ నుండి ఆహ్, ఆహ్, నిప్పులు, మంటలు, జ్వాలలు ఎ ఎ వెలుగొందేటటువంటి, ఎక్కేటటువంటి జ్వాలలు ఉత్పత్తి చెందేటటువంటి ఎ గ ఎగసేటు జ్వాలలు ఎగసేటటువంటి ఆ హరిచక్రము కూడా తేన అస్య తే తేన ఈ ఇతని చేత, తారకాసురుని చేత, తారకాసురుని అస్య తేన ఆ హరిచక్రం చేత అస్య కంఠే, ఈ ఈతని యొక్క, ఈ తారకాసురుని యొక్క కంఠమునందు నిష్కమివ అర్పితం. అది ఎలా అయిపోయిందంటే, ఆ కంఠంలో, మెడలో వేసుకునేటటువంటి ఒక కౌస్తుభమణి, విష్ణుమూర్తి ఎట్లయితే కౌస్తుభమణి వేసుకుంటాడో, ఆ కౌస్తుభముని లాగా ఆయన నిష్కం అంటే వక్షస్థలం మీద, ఉరస్థలం మీద వేసుకునేటటువంటి ఆభరణం. వక్షస్థలం మీద, గుండెల మీద వేసుకునేటటువంటి ఆభరణం. నిష్కమివ అర్పితం. ఆ సుదర్శన చక్రం గూడా నిష్కమివ. అసలు శత్రువుని ఇలా ముట్టుకోగానే అది ప్రతిఘాతము. అది ఇలా తగలగానే అది నిప్పులు వెదజల్లుతుంది. జ్వాలలు ఎగజిమ్ముతుంది. అలాంటి జ్వాలలు ఎగజిమ్మేటటువంటి ఆ విష్ణు చక్రమే, ఆ సుదర్శన చక్రమే ఈ రాక్షసుడిని, ఈ తారకాసురుడిని తగిలి అది ఒక బంగారు ఆభరణంలాగా అయిపోయింది. మిలమిల మెరిసేటటువంటి ఈ వజ్రాలు, వైఢూర్యాలతోటి, బంగారంతోటి మెరిసేటటువంటి ఒక గుండ్రటి ఆభరణంలాగా అతని గుండెల మీద చేరిపోయింది. అర్చించబడింది. అంటే అర్పింపబడింది. అంటే అతని గుండెల మీద ఒక ఒక ఆభరణంలాగా అయి కూర్చుంది. అంతే తప్ప గాని ఆ ఆభరణం కూడా ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. ఆ జయాశ, మాకు జయించాలి అనే కోరిక, ఆశ, ఒక హోప్ మాకు ఆయన మీద ఉంది. ఆ సుదర్శన చక్రం మీద ఉంది. కానీ ఆ సుదర్శన చక్రం కూడా ఈ తారకాసురుని మెడలో ఒక ఆభరణంలాగా చేరి కూర్చుంది. ఇంకెవరు చేయాలి? ఇంకెవరు మాకు సహాయము చేయగలగాలి? విష్ణుమూర్తి కూడా చేయలేని పరిస్థితి. తదీయాః తోయదేషు అద్య పుష్కరావర్తకాదిషు అభ్యస్యంతి తదాఘాతం
నిర్జితై ఐరావత గజా తదీయాః తోయదేషు అద్య పుష్కరావర్తకాదిషు అభ్యస్యంతి తటాఘాతం నిర్జితైః ఐరావతాః గజాః. ఐరావత గజం, ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతము తదీయ గజా నిర్జితై, ఆయన యొక్క ఏనుగుల చేత నిర్జితై జయింపబడినవి. ఐరావతం కూడా ఆయన తారకాసురుని యొక్క రావణాసురుడు అనే వస్తుంది చాలా సార్లు. రావణాసురుడు సుందరకాండ చెప్తూ ఉండడం మూల తారకాసురుని యొక్క ఏనుగుల చేత నిర్జింపబడినది అయి, ఐరావతము నిర్జింపబడినది కాగా, తదీయాః గజాః, తదీయాః అతని యొక్క గజములు. ఇప్పుడు ఐరావతమేమో తూర్పు దిగ్గజము. ఆ దిగ్గజము తూర్పు వైపున ఉండి, తూర్పు ఉన్నటువంటి ఆ మేఘాలు వాటితోటి, వర్షపు మేఘాలన్నిటితోటి అది ఆటలాడుకుంటుంది. అలాంటి ఆటలాడుకునేది ఆ ఐరావతమేమో జయింపబడినది అయిపోగా, తదీయాః గజాః అతని యొక్క గజములన్నీ కూడా, ఏనుగులన్నీ తోయదేషు అద్య ఇప్పుడు, నేడు, ప్రస్తుతము, తోయదేషు నీళ్లలో, ఏ నీళ్లలో? పుష్కరావర్తకాదిషు. పుష్కరము, ఆవర్తకములు అనేటటువంటి రెండు రకాలైనటువంటి మేఘాలు. ఇప్పుడు మనం వింటున్నాం కదా క్లౌడ్ బర్స్ట్ అని. నాకు ఈ పుష్కరము అని చదివినప్పుడు అదే అనిపించింది. పుష్కరావర్తక, ఇది మేఘ సందేశాల్లో కూడా వస్తుంది పుష్కర మేఘం అని. అవి చాలా ఉత్తమమైనటువంటి మేఘాలు. వాటిలో పుష్కరంగా నీళ్లు ఉంటాయి. పుష్కరము, ఆవర్తకము అని రెండు రకాలు. ఈ పుష్కరము అనే దాంట్లోనేమో సమృద్ధిగా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉండి ఒక్కసారిగా ఆ నీళ్లు ఇట్లా కుమ్మరించేసి పెడుతుంది. ఆవర్తకము ఏమో నీళ్లు సుడులుగా ఉన్నటువంటి నీళ్లు కలిగి, ఆ సుళ్ళుగా, ఇంత సైన్స్ మన దగ్గర ఉన్నది. ఇది తెలిసిన వాళ్ళు, చదివేవాళ్ళు, ఆ సైంటిస్టులు వీటిని గురించి తెలుసుకొని రీసెర్చ్ చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తాం, మనకి అన్ని వెనకబడి ఉన్నాం. ఆవర్తకము అంటే నీళ్ళ సుడులుగా నీళ్లు కలిగినటువంటి మేఘం. అంటే గుండ్రంగా అన్నమాట. ఇలా పడుతుంది పోతుంది, ఇలా పడుతుంది పోతుంది, ఇలా పడుతుంది పోతుంది, అలా సుడులుగా గుండ్రంగా నీళ్లు పడేటటువంటి మేఘాలు ఆవర్తకములనే మేఘాలు. ఈ పుష్కరము అని ఆవర్తకము అనే మేఘముల యొక్క తోయదేశు, వాటిలో ఉన్నటువంటి నీళ్లల్లో తటాఘాతం అభ్యసంతి. తదీయాః గజాః అతని ఏనుగులు తటాఘాతం అభ్యసంతి. ఏనుగులు ఒక ఆట ఆడుకుంటాయట. దాన్ని వప్రక్రీడ అని అంటారు. వాటికి రెండు దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాలు వాటితోటి పొడిచి పైకి తీసేయటము, పొడిచి దానితోటి అక్కడ ఉన్నటువంటి వాటిని డొల్ల చేయటం, అది వాటి ఆట. దాన్ని వప్రక్రీడ అంటారు. తటాఘాతం అంటే ఆ వప్రక్రీడ. వప్రక్రీడలు అవన్నీ కూడా తటాఘాతం అభ్యసంతి, అవి అభ్యాసం చేస్తున్నాడు. ఐరావతానికేమో పాపం వచ్చు, అది మొదటి నుంచి అక్కడే ఉంది కాబట్టి అక్కడ ఆడుకోవడము అది దానికి అలవాటు. ఆ మేఘాలతోటి ఆడుకోవడం అనేది తెలిసింది. కానీ ఇప్పుడు అది ఓడిపోయినదై పక్కకి కూర్చుని ఉంది పాపం.
ఓడిపోయినది అవడంతోటి ఈతని యొక్క ఏనుగులన్నీ కూడా ఆ పుష్కర ఆవర్తక మేఘాలలో ఉన్నటువంటి ఆ నీళ్ళన్నింటిలో ఆ వక్ర క్రీడ ఆ రే ఏనుగుల యొక్క దంతములతోటి పొడిచి ఆడుకునేటటువంటి ఆటను అభ్యసంతి అభ్యస్యంతి. అవి నేర్చుకుంటూ ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి. అభ్యాసం చేస్తూ ఉన్నాయి. అంటే ఐరావతంలాగా చెయ్యాలి అనేటటువంటి ఆహ్, 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 ఆట అందరికీ రాదు కదా! ఆట నేర్చుకోవాలి గదా! ఆ ఆటని ఐరావతంలాగా ఆడాలి అనేటటువంటి ఆటని నేర్చుకుంటూ ఉన్నాయి అతని యొక్క ఏనుగులు. ఇది ఈ ఏనుగులు దంతాలకి దురద పడుతున్నప్పుడో ఏమో కొండ చర్యలలో కూడా అవి ఆడుకుంటూ ఉంటాయి. మనకిప్పటికి చాలా సార్లు ప్రక్రీడ అని వచ్చింది. ఏనుగులు తమ తొండాలతోటి, తమ దంతాలతోటి ఆడుకునే ఆట. అట్లా ఆహ్, ఆహ్, ఐరావతం కూడా అలా అయిపోయింది. ఐరావతం నిర్జీవం అయిపోయి అతని ఏనుగులు వప్ర క్రీడను ఆడుకుంటున్నాయి. ఏం చేయాలి మరిప్పుడు? ఏ ఏది మాకు అవ అవకాశము లేదు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా పనిచేయటం లేదు. ఐరావతము గూడా అతని ఇదే వశమైపోయింది. అక్కడ ఏనుగులేమో అతని ఏనుగులేమో అక్కడ వప్ర క్రీడలు ఆడుతున్నాయి. ఏం చెయ్యాలి మేము? కాబట్టి ఓ ప్రభో తదిచ్ఛామో ఇచ్ఛామో విభో సృష్టం సేనాన్యం తస్య శాంతయే కర్మబంధచ్చిదం ధర్మః భవస్యేవ ముముక్షవః. తద్ ఇచ్ఛామో విభో సృష్టం సేనాన్యం తస్య శాంతయే కర్మబంధచ్చిదం ధర్మం భవస్యేవ ముముక్షవః. విభో, ఓ ప్రభువా, ఓ ప్రభువైనటువంటి బ్రహ్మదేవ, తత్ ఎందుచేత ఇతనిని ఏ విధంగా మేము అణచలేము. ఏ ఉపాయము అతని యందు ప ఆహ్, ప్రవర్తించటము లేదు. విష్ణుమూర్తి కూడా విష్ణుమూర్తి వల్ల కూడా అతనిని అణచటము గాని, అతన్ని శాంతింపజేయటం గాని సాధ్యము కావటం లేదు. అందుచేత ఓ విభో, ఓ ప్రభువా, ఇచ్ఛామహ, మేము కోరుకుంటున్నాం. ఒక కోరిక మేము కోరుకుంటున్నాం. ఏమిటా కోరిక? సృష్టం సేనాన్యాం తస్య శాంతయే. తస్య అతని అతని యొక్క శాంతయే శాంతము కొరకు, అతని అణచటము కొరకు, అతని నాశనము చేయటము కొరకు, అతన్ని నాశనం చేయటం కొరకు, అతన్ని శాంతింపజేయటం కొరకు, అతని ఈ విధంగా మమ్మల్ని ఎటువంటి ఆపదలకి గురి చేయకుండా ఉండడం కొరకు సేనాన్యం సృష్టం. నువ్వు ఒక సేనానిని, మా కొరకు ఒక సేనానిని సృష్టించుము. ఇది మా కోరిక. నువ్వు మా కోసంకి ఒక సేనానిని సృజించాలి, సృష్టించాలి, పుట్టించాలి. నువ్వు సృష్టికర్తవి గదా మరి! నువ్వు సృష్టికర్తవు గాబట్టి ఒక సృష్టి చెయ్యి. ఏం సృష్టి చెయ్యి? ఒక సేనానిని మా కోసం సృష్టి చేసి పంపించు. మేము అతని చేత రక్షణ చేయించుకుంటాం. నువ్వేం జేయక్కర్లేదు. రక్షణ మేం జేసుకుంటాము. నువ్వు సృష్టి మాత్రమే గదా చేయగలిసిన వాడివి. సృష్టి చెయ్యి. ఏం సృష్టి చెయ్యి? ఒక సేనానిని సృష్టి చెయ్యి. తస్య శాంతయే. ఎటువంటి వాడిని? అతనిని అణచగలిచినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడిని. అతన్ని గలిచినటువంటి వాడిని. ఆ తారకాసురుడి నాశనం చేయగలిచినటువంటి వాడిని, ఒక సేనానిని సృష్టి చెయ్యి. ఎలాగంటే కర్మబంధచ్చిదం ధర్మం భవసి ఇవ ముముక్షవః. ఎట్లాగైతే ముముక్షవః అంటే మోక్షం ఇచ్చ ముముక్ష. ముముక్షవః మోక్షమును కోరువారు. మోక్షమును కోరువారు. దేని నుండి మోక్షమును కోరువారు? భవసి ముముక్షవః. ఈ భవసి సంసార బంధం నుండి ముముక్షవః ముక్తిని కోరువారు, మోక్షాన్ని కోరువారు. కర్మబంధచ్చిదం ధర్మం ఇవ. కర్మబంధచ్చిదం, కర్మబంధాన్ని నాశనం చేసేటటువంటిది. చిదం అంటే ఛేదించినది. కర్మబంధమును ఛేదించేటటువంటి ధర్మం. కేవలము ధర్మం ఒక్కటే
మనం చేయవలసినటువంటి ధర్మం ఒకటే, సర్వం కృష్ణార్పణం అనుకుంటూ చేయవలసినటువంటి ధర్మం ఒకటే. కర్మ మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా నాశనము చేయగలిచినది. ఆ కర్మబంధాన్ని కర్మలనన్నింటినీ కూడా నాశనం చేయగలిచినటువంటి ధర్మము భవసి ఇవ భవసి ఇవ ఈ ఈ ప్రపంచంలో ఈ సంసారంలో కర్మము అనేటటువంటి బంధనాలను తెంపడానికి ధర్మము ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అట్లానే తస్య శాంతయే సేనాన్యం సృష్టం. అతన్ని శాంతింపజేయటానికి నువ్వు అతన్ని నాశనం చేయటానికి కోసంకి నువ్వు సేనానిని ఒకటిని సృష్టించు. కేవలం ముముక్తి కోరే వాళ్ళ కోసంకి. ముక్తి కోరే వాళ్ళే కర్మబంధ నాశనాని కోసము ధర్మం ఆచరిస్తున్నారు. ధర్మం ఆచరిస్తే అందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్తారు, స్వర్గలోకాలకి, నరకలోకాలకి, లేదా ఈవెన్ సత్యలోకాలకు కూడా వెళ్ళవచ్చును ధర్మం ఆచరించటం వలన. కానీ ఇవన్నీ కూడా ఎటువంటివి? మళ్ళీ తిరిగి వెనక్కి ఈ సంసారంలోనికి రాగలిచినవి. స్వర్గలోకంలో ఎన్నాళ్ళు ఉంటాము? మన మన ఎంత అయితే పుణ్యం చేసుకొని ఉంటామో అంత పుణ్యం ఇంత వరకు స్వర్గలోకంలో ఉండడము, వెనక్కి తిరిగి రావడం. అలా కాకుండా ముముక్షువులు ఎట్లాంటి వారు అనంటే ఈ సంసార బంధనాన్ని మొత్తాన్ని వదిలేసి ఈ ప్రపంచాన్ని భవము సంసారం, ఈ సంసారం యొక్క కర్మలన్నింటినీ కూడా వదిలేసినటువంటి వాళ్ళు. ఆ వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం ఉండదు. వాళ్ళు పరమాత్మలో లీనమైపోవడమే ఉంటుంది. ఆ ముముక్షువులు ఎటువంటి జ్ఞానము, ఎటువంటి ధర్మము, ఎటువంటి జ్ఞానము కావాలి అని కోరుకుంటారు, ఎటువంటి ధర్మం ఆచరించాలి అని కోరుకుంటారు, ఎటువంటి జ్ఞానం కావాలని కోరుకుంటారు, ఎటువంటి జ్ఞానం ద్వారా కర్మ బంధమంతా నాశనమై మోక్షం లభిస్తుందో మాకు అలాంటి సేనాని కావాలి. మా కష్టాలన్నింటినీ మమ్మల్ని కడతీర్చి మాకు ముక్తిని ప్రసాదించేటటువంటి ఒక సేనాని మాకు కావాలి. అటువంటి సేనానిని మా కొరకు సృజించవయ్యా, నువ్వు సృష్టికర్తవి కదా, సృష్టించు అని అడుగుతున్నారు. ఎంత ఎంత చక్కగా డీటెయిల్డ్ గా వచ్చాడో చూడండి బృహస్పతి. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? నేను సృష్టికర్తనే కానీ నేను రక్షకుడను కాను. మీరు నా దగ్గరకు వచ్చారు కానీ నేను ఈ పరిస్థితిలో ఏమి చెయ్యలేను అన్నాడు. అంటే ఆయన అంత చక్కగా విపులీకరించి మాట్లాడి చివరికి ఆయన మాట ఆయనకే అప్పచెప్పాడు. నేను సృష్టికర్తను మాత్రమే అన్నాడు కదా, సృష్టికర్త మాత్రమే కాబట్టి సృష్టికర్తగా నువ్వు ఒక సేనానిని సృష్టి చెయ్యి, ఒక సేనానిని పుట్టించు అని అడిగాడు. గోప్తారం సురసైన్యానం యం పురస్కృత్య గోత్రభిత్ ప్రత్యానేష్యతి శత్రుభ్యో బందీమివ జయశ్రియం. ఇక్కడ కూడా మళ్ళీ వేరే పోయింది తెలుగు. గోప్తారం సురసైన్యానం యం పురస్కృత్య గోత్రభిత్ ప్రత్యానేష్యతి శత్రుభ్యో బందీమివ జయశ్రియం. గోప్తారం సురసైన్యానం యం పురస్కృత్య గోత్రభిత్ అంటే ఇంద్రుడు పర్వతముల యొక్క కొండల యొక్క రెక్కల్ని రెక్కల్ని నరికివేసినటువంటి వాడు గోత్రభిత్. ఆ గోత్రభిత్ ఇంద్రుడు గోప్తారం సురసైన్యానం యం పురస్కృత్య, ఎవరినైతే గోప్తారం రక్షించు వాడిని, కాపాడు వాడైనటువంటి రక్షించు వాడైనటువంటి సురసైన్యానం దేవతల యొక్క సైన్యమునకు పురస్కృత్య
ముందుగా ఉంచుకొని ఆ సుర సైన్యానికి సుర సుర సైన్య సుర సైన్యాన ఆ దేవతల యొక్క సైన్యానికి ముందుగా పురస్కృత్య ముందుగా వాళ్ళకి ఎదురుగా ఈ గోప్తారం పురస్కృత్య ఈ గోప్తారం మమ్మల్ని రక్షించేటటువంటి వాడైనటువంటి రక్షకుడైనటువంటి కాపాడువాడైనటువంటి ఆ సేనా నాయకుని ముందర ఉంచుకొని ఆ సేనలకంతా సుర సైన్యానికంతా కూడా ముందరగా ఉంచుకొని ఆ గోత్రవిత్ ఆ ఇంద్రుడు ప్రత్యానేష్యతి శత్రుభ్యో బందీమివ జయశ్రియం బందీ శత్రువుల దగ్గర బందీగా ఉన్నటువంటి జయశ్రియం జయశ్రీని విజయలక్ష్మిని ప్రత్యానేష్యతి వెనక్కి తీసుకొని రాగలడు. నువ్వు అలాంటి గోప్తారాన్ని అటువంటి సేనానాయకుడిని సృష్టి చేయి. నువ్వు గనక అటువంటి సేనానాయకుడిని కనుక సృష్టి చేస్తే ఆ సైన్యానాం సుర సైన్యానాం గోప్తారం ఆ సురసేనలనందరినీ కూడా కాపాడేటటువంటి అతనిని ఎవరినైతే పురస్కృత్య ముందుగా ఉంచుకొని గోత్రభిత్త ఇంద్రుడు బందీమివ జయశ్రియం జయశ్రియం అంటే జయశ్రీ రాజ్యలక్ష్మి విజయలక్ష్మి విజయము బందీం ఇవ శత్రుభ్య బందీమిగా శత్రువుల చేత బందీం ఇవ బందీగా ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ రాజ్యలక్ష్మిని దీని ప్రత్యానేష్యతి వెనక్కి తీసుకొని రాగలడు. నువ్వు అలాంటి ఒక సేనానాయకుడిని సృష్టి చేసి మాకు ఇవ్వు అని ఆయన అడిగి అలా అంతటితోటి ఆపాడు. అంటే సేనానాయకుడిని సృష్టి చెయ్యి అన్నాడు. సేనానాయకుడిని సృష్టి చేస్తే నువ్వేం చేస్తావు? నేను చేస్తాను సృష్టి. సరే నువ్వేం చేస్తావు అంటే నేను ఆ సేనానాయకుడిని ముందు పెట్టుకొని వెళ్ళి మా జయశ్రీని తెచ్చుకుంటాం, మా జయాన్ని మా విజయాన్ని తీసుకొని వచ్చుకుంటాము అన్నాడు. శత్రుభ్య బందీమివ శత్రువుల చేత బందీగా ఉన్నటువంటి జయశ్రీని అన్నాడు. వచస్సి అవసితే తస్మిన్ ససర్జ గిరం ఆత్మభూః గర్జితానంతరం వృష్టి సౌభాగ్యేన జిగాయ సా. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు విన్నాడు వీళ్ళ మాటలన్నీ. సృష్టి చేయమని అన్నాడు. మరి ఆయన నేను సృష్టి చేసేవాడినే కానీ కాదన్నాడు కదా, మరి సృష్టి చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఎట్లా తప్పించుకోగలడు మాట ఈయన? అందుకని ఆయన అలా వాళ్ళు మాట్లాడినటువంటి మాటకి ప్రజాపతి అయినటువంటి ఆ బృహస్పతి వచస్పతి ఆయన మాటలు మాట్లాడిన తర్వాత ఆ మాటకు ఒక జవాబు ఇవ్వాలి కదా, ఆ జవాబు ఇస్తూ ఉన్నాడు. వచస్యవసితే తస్మిన్ ససర్జ గిరం ఆత్మభూః గర్జితానంతరాం వృష్టిం సౌభాగ్యేన జిగాయ స. వచస్యవసితే తస్మిన్ అతని యొక్క ఆ ప్రజాపతి యొక్క బృహస్పతి యొక్క వచసి అవసితే ఆ మాటలు ఆయన మాట్లాడాలనుకున్న మాటలు చెప్పదలుచుకున్నటువంటి మాటలు అవసితే అవన్నీ కూడా పూర్తి అవగానే ఆయన ఎంత చెప్పదలుచుకున్నాడో ఏ విధంగా నివేదనము చేయదలుచుకున్నాడో ఆ విధంగా నివేదనము చేసిన తరువాత అతను అంటే మాట మధ్యలో ఆపటము లేదు, ఆ మాట మధ్యలో కొట్టేసేయటము చేయటం లేదు. పోనీ విష్ణుమూర్తిని అడగచ్చు కదా అని మధ్యలో దూరుకుంటూ ఇంకొక మాట మాట్లాడటం కాదు. అతను మాట్లాడే మాటలన్నీ అయిన తర్వాత నిదానంగా ఆ మాటలన్నీ విన్న తర్వాత జవాబు చెప్పటం. ఈ పద్ధతి మనకి ఇప్పుడు పోయింది. మాట్లాడుతుంటే ఎదురువాడు మాట్లాడుతుంటే మనము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడుతుంటాం. ఎవరి మాటలు ఎవరికి వినపడవు, ఎవరి చెవుల్లోకి వాళ్ళకే వినిపిస్తాయి. అలా ఉంది. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఆగాడు, విన్నాడు. వాళ్ళ మాటలన్నీ
విన్నాడు. వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి కష్టాలన్నీ విన్నాడు. వాళ్ళు ఏం కోరిక కోరుతున్నాడో విన్నాడు. కోరిక విన్న తర్వాత తను ఏం చెప్పాలో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. వచస్సి అవసితే తస్మిన్, తస్మిన్ అతని యొక్క వచసి అవసితే, వచసి అవసితే మాటలన్నీ కూడా అవసితే పూర్తి కాగా, పూర్తి కాగా అంటే వెంటనే ఆయన మాటలు పూర్తి కాగానే ఆత్మభూహు, ఆత్మభూహు తనంత తానుగా జన్మించినటువంటి ఆ బ్రహ్మదేవుడు గిరం ససర్జ, కొన్ని మాటలను గిరం మాటలను తన మాటలను ససర్జ, ససర్జ ఆ వాట్లని పలికాడు. ససర్జ అంటే సృష్టి చేశాను అని, సృష్టి చేశాను అంటే పలికాడు. ఆయన కొన్ని మాటలను పలికాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన ఆ నోట్లో నుంచి వెలువడినటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే గర్జితానంతరం వృష్టిం సౌభాగ్యేన జిగాయ సా ఆ గిరం ఆ మాటలు గర్జితానంతరం వృష్టిం, గర్జన అనంతరం ఆ ఉరుములు ఉరిమిన తరువాత వృష్టిం ఆ వర్షము సౌభాగ్యేన్, సౌభాగ్యేన్ ఎంత అందంగా ఎంత చక్కగా ఆ ఉరుములను ఉరుములను అనుసరించి వస్తూ ఉన్నటువంటి వాన ఎలా చక్కగా సౌభాగ్యంగా ఉంటుందో, సౌభాగ్యంతో ఆ ఉరుములని జయించి, ఉరుములు చూస్తుంటే అందరికీ భయమేస్తుంది. కానీ ఉరుముల తర్వాత పిడుగుల తర్వాత పడుతున్నటువంటి వాన అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి విషయంగా ఉంటుంది. అలా గర్జితానంతరం ఉష్టిం సౌభాగ్యేన జిగాయచ, సౌభాగ్యం చేత జిగాయ, జిగాయ అంటే జయించారు. ఆ మాటలు ఆ వృష్టి వాన ఆ గర్జితాన్ని ఉరుములు ఉరిమినటువంటి ఉరుములని జయించి కురిసినటువంటి వాన ఎలా ఉంటుందో ఈ ఈయన వాళ్ళేమో బాధతోటి అలా మాట్లాడుతున్నారు. బాధతో అలా మాట్లాడుతున్నారు. నువ్వేమో సృష్టి చేస్తానన్నావు, సృష్టి చెయ్యి సైనానిని అని అంటుంటే వాళ్ళ మాటల అనంతరము అలా వాళ్ళ దుఃఖంతోటి వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ రోదనలు విన్న తరువాత ఆయన వెనకాల ఒక వర్షపు ధార పడితే గనక ఎలా అందంగా ఆనందంగా ఉంటుందో, సౌభాగ్యంగా ఉంటుందో, వర్షానంతరం మేఘ గర్జన తర్వాత వర్షం ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో, ఎంత సౌభాగ్యంగా ఉంటుందో అలాంటి మాటలను ఆయన అంటే ఒక వర్షపు జల్లు లాంటి మాటలను ఆయన మాట్లాడాడు. ఇప్పటికి కూడా ఆయనేమి నేను సృష్టిస్తాను అంటలేదు. సంపత్స్యతే వహ కామో అయం కాలః కశ్చిత్ ప్రతీక్ష్యతాం నత్వస్య సిద్ధౌ యాస్యామి సర్గ వ్యాపారమాత్మన. సంపత్స్యతే వహ కామః అయం అయం కాలః కశ్చిత్ ప్రతీక్ష్యతాం నతు అస్య సిద్ధౌ యాస్యామి సర్గ వ్యాపారం ఆత్మన. సంపత్స్యతే వహ కామః, వహ మీ యొక్క కామః, కామః కోరిక. మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ తారకాసురుని వధ, తారకాసురుని అణిచివేయటము, తారకాసురుని యొక్క నాశము ఏది మీరైతే కామః మీ కోరిక అయి ఉన్నదో వహ కామః సంపత్స్యతే అది నెరవేరుతుంది. ఏమీ చింత లేదు, ఏమీ భయపడవద్దు. ఇలా ఉరుములు ఉరిమిన తర్వాత వర్షం పడుతుందో అలానే మీరు ఇంత బాధలు ఇంత కష్టాలు పడుతున్నారు కదా, ఈ కష్టాల వెనకాల తప్పకుండా మీ కోరిక తీరుతుంది. వహ కామః మీ యొక్కటువంటి కోరిక, మీ యొక్కటువంటి ఇచ్ఛ, మీ యొక్క వాంఛ సంపత్స్యతే అది తప్పక సంపత్స్యతే సంపన్నం అవుతుంది. కోరిక సంపన్నం అవుతుంది, అది జరిగి తీరుతుంది. అయం కశ్చిత్ కాలః ప్రతీక్షతాం. కానీ అయం కాలః ఈ యొక్కటువంటి కశ్చిత్ కామః కామః కశ్చిత్ కాలః ఈ కొద్దిపాటి ఈ కాలాన్ని ప్రతీక్ష్యతాం మీరు వేచి ఉండండి. కొంచెం కాలం మీరు వేచి ఉండండి. మీ కామం ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో
ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందులో డౌట్ లేదు. మీరు తప్పకుండా, మీకు సందేహం ఏమాత్రము లేదు. మీ కోరిక తీరుతుంది. కానీ మీరు కొద్ది కాలము ప్రతీక్ష్యతాం, ఎదురు చూడవలసి ఉన్నది. నతు అస్య సిద్ధౌ యాస్యామి సర్గ వ్యాపారమాత్మన. కానీ నా అస్య సిద్ధౌ, కానీ మీ కోరిక, మీ యొక్కటువంటి కోరిక తీరడం కొరకు అయినటువంటి అస్య సిద్ధౌ, ఆ ఆ కోరిక ఏంటి? ఇవి ఆ సేనా నాయకుడిని సృష్టించాలి అనేటటువంటి కోరిక మీకు మీది ఏదైతే ఉందో, అస్య సిద్ధౌ నతు అస్య సిద్ధౌ, అస్య సిద్ధౌ, దాని యొక్క సిద్ధి యందు, అంటే ఆ సేనా నాయకుని సృజించటము అనేటటువంటి ఆహ్, సిద్ధి యందు, ఆ ఆ కార్యమునందు సర్గ వ్యాపారం ఆత్మనా న యాస్యామి. సర్గ వ్యాపారం, దానిని సృష్టింప చెయ్యటం మాత్రము ఆత్మన న యాస్యామి. ఆత్మన, నా చేత మాత్రము న యాస్యామి, వల్ల కాదు. నేను చేయలేను. నేను పూనుకొన లేను. నేను స్వయం నా అంతట నేనుగా, ఆత్మన నా అంతట నేనుగా బాగా సిద్ధం. ఆ సిద్ధి ఏదైతే ఉందో, సిద్ధి ఏంటి? సిద్ధి, సిద్ధి అంటే అక్కడ కోరిక తీరే విషయంలో, కోరిక తీరే విషయంలో ఆ సక్సెస్ ఏది? సేనా నాయకుని యొక్క సృష్టి. ఆ సేనా నాయకుని యొక్క సృష్టి ఏదైతే ఉందో, ఆ సర్గం, ఆ సర్గ, ఆ క్రియేషను, ఆ సృజన మాత్రము, సృజన వ్యాపారం, ఆ వ్యాపారం అనేది, ఆ సృజనం అనేటటువంటి వ్యాపారం, ఆ సృష్టి చేయటము అనేటటువంటి పని, కార్యం మాత్రము నా యాస్యామి, నేను చెయ్యలేను. నా వల్ల కాదు. నేను దానికి తగిన వాడను కాను అంటాడు. ఎందుకు అంటే, ఇతః స దైత్యః ప్రాప్త శ్రీః నే ప్రాప్త నేత ఏవ అర్హతి క్షయం, నేత ఏవ అర్హతి క్షయం, విషవృక్షః అపి సంవర్ధ్య స్వయం చేత్తుం అసాంప్రతం. ఈ ఈ కొటేషను చాలా చోట్ల, చాలా పుస్తకాలలో తీసుకొనబడింది. చాలా కావ్యశాస్త్ర గ్రంథాల్లో కూడా ఈ విషవృక్షః అపి సంవర్ధ్య స్వయం చేత్తుం అసాంప్రతం అన్నది చాలా చోట్ల రెఫరెన్స్‌గా వాడబడింది. ఇ ఇతః సద్ ఇతః సద్దైత్యః ప్రాప్త ప్రాప్తశ్రీః న ఇత ఏవ అర్హతి క్షయం, నా అర్హతి విషవృక్షః అపి సంవర్ధ్య స్వయం చేత్తుం అసాంప్రతం. సదైత్యః, ఆ దైత్యుడు, ఆ రాక్షసుడు, ఆ తారకాసురుడు, ఇతః, ఇతః ఇక్కడి నుండే, అంటే నా నుండియే, ఇతః నా నుండియే, ప్రాప్తశ్రీః ఇదంతా పొందున్నాడు. ఈ వాడు ఏ ఏ ఏ అభివృద్ధినైతే కాంక్షించాడో, ఏ శ్రేయస్సునైతే, స్త్రీ సంపదలనైతే కాంక్షించాడో, ఏ ఐశ్వర్యాన్నైతే కాంక్షించాడో, అదంతా కూడా ఇతః ప్రాప్తః, ఇక్కడి నుండే పొందాడు. వాడి స్త్రీ అంతా, వాడి గొప్పతనం అంతా, వాడి మహాత్మ్యం అంతా, వాడి ఐశ్వర్యం అంతా, వాడి సంపదలు అంతా, మొత్తం అన్నీ కూడా ఇతః ప్రాప్తః, ఇక్కడి నుండే పొందాడు. అంటే నా నుండే పొందాడు. అందుచేత నా ఇత ఏవ అర్హతి క్షయం, ఇత ఏవ ఇక్కడి నుండే క్షయం నా అర్హతి, క్షయం, అది క్షయం అవడము నా అర్హతి, నా అర్హతి, అది తగినది కాదు. ఇక్కడి నుంచి నా నుండియే, నా వలన నుండియే వాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఇంత బల సంపన్నుడు అయ్యాడు. ఇన్ని రకాలైనటువంటి పనులు చేయగలుగుతున్నాడు. ఇంత మొత్తము ప్రపంచాన్నే గెలుస్తున్నాడు. అదంతా దానికి కారణం ఏంటి? నేనిచ్చినటువంటి వరమే. నా వరాల మూలానే అతడు ఇంత అభివృద్ధిని చెందాడు. అలాంటి వాడు నా వలననే క్షయం నా అర్హతి, నా వలననే, నా చేతనే, నా నుండియే
క్షయం పొందడానికి మాత్రము నా అర్హతి నా అర్హతి తగినవాడు కాదు. నేను పెంచింది నేను నేను ఎలా చంపుతాను? ఎంత చక్కగా చెప్తున్నాడు. విషవృక్షః అపి సంవర్ధ్య విషవృక్షం విషవృక్షం అంటే విషము ఆ చెట్టును ముట్టుకుంటేనే విషము కక్కుతుందనమాట. అటువంటి విషవృక్షాన్ని సంవర్ధ్య పెంచి చక్కగా నీళ్లు పోసి రోజు విత్తు నాటి రోజు నీళ్లు పోసి దానికి కావలసినటువంటివన్నీ చేస్తూ దాన్ని ఆ విషవృక్షాన్ని చక్కగా పెంచి స్వయం తనంత తానుగా చేత్తుం నరకటము అసాంప్రతం తగినది కాదు. స్వయంగా నేను నేను పెంచుకున్నటువంటి విషవృక్షము విషపు చెట్టు ఏదైనా ఉన్న అయినప్పటికీ కూడా విషం చెట్టు అయినప్పటికీ కూడా నేను పెంచిన చెట్టు నా కళ్ళెదురుగుండా ఉన్న చెట్టు దానిని నరకటము అనేది చేత్తుం దానిని నరకటము అనేది మాత్రము అసాంప్రతం తగినది కాదు. అది యుక్తం కాదు. అది ఉచితము కాదు. ఎవరైనా వాళ్ళ కన్న బిడ్డలని చంపుకుంటారా? వాడు దుర్మార్గుడు, దుష్టుడు అయినప్పటికీ కూడా నేను వాడిని పెంచింది. నేను వాడికి వరాలన్నిటినీ ఇచ్చింది. నేను వాడి అభివృద్ధిని కాంక్షించింది. నేనెలా వాడిని అభివృద్ధిని కాంక్షించి వాడికి ఇన్ని మహత్తులు అందించి వాడి కోరికలన్నీ ఇన్ని తీర్చి ఇప్పుడు వాడిని తల నరుకు అంటే అది ఏమన్నా మర్యాదగా ఉందా? ఏమన్నా బావుందా? సహజంగా విషవృక్షాన్ని కూడా ఇంట్లో పెంచుకున్నటువంటి విషవృక్షాన్ని కూడా ఎవ్వరు నరికివేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు కానీ కాలం మారిపోయింది. అందరూ రోడ్ల మీద ఉన్న చెట్లన్నీ నరక నరకడానికే గురి అయిపోతూ ఉన్నాయి. అలా అలా నరకడం విషవృక్షాన్ని కూడా నరకటం అనేది యుక్తమైంది కాదు, ఉచితమైంది కాదు అన్నాడు. ఆ రోజులలో అలా ఉండేదన్నమాట. వృక్షాలలో కూడా కొన్ని మగ వృక్షాలుంటాయి. మగ వృక్షాలంటే అవి పూలు పూయవు, కాయలు పూలు పూయకపోతే కాయలు కాయవు, పండ్లు ఇవ్వవు, ఏమీ ఇవ్వవు. అయినా కూడా వృక్షం అంత పెద్దగా అలా ఎదిగిన తరువాత ఇప్పుడు రోడ్ సైడ్ ఉండే అశోక వృక్షాలు అంటే అవి రియల్ అశోక వృక్షాలు కాదు. కానీ అశోక వృక్షాలు అంటాం వాటిని. క్రోటన్లు అవి ఉంటాయి. క్రోటన్స్ అవి పూలు పూయవు, కాయలియ్యవు, ఏమీ ఇవ్వవు. అయినా గాని ఆ వృక్షాలన్నీ అలా ఎదిగిన తరువాత వాటిని నరక నరకమంటే వాటిని తీసేయమంటే, తొలగించమంటే మనసుకి చాలా బాధగా ఉంటుంది. పచ్చని చెట్టు అట్లా ఎదిగిన చెట్టు అది ఉపయోగకరమైనది కాకపోయినా దాన్ని లేము. ఏంటిది విషవృక్షమైనప్పటికీ కూడా స్వయంగా పెంచుకున్నది ఏదైతే ఉందో అది దానిని దానిని తొలగించటం అనేది, దాన్ని నరికివేయటం అనేది ఎప్పటికీ కూడా అది సరి అయినటువంటిది కాదు. యుక్తమైనటువంటి విషయము కాదు. అసాంప్రతం. అది యుక్తమైన విషయము కాదు. కాబట్టి అటువంటి కోరికను నన్ను అటువంటిది నన్ను అడగవద్దు అన్నట్టన్నమాట. వృతం వృతం తేనేదమేవ ప్రాంగ్మయా చాస్మౌ ప్రతిశ్రుతం వరేణ శమితం లోకానలం దగ్ధుం హి తత్తపః. వృతం తేనేదం ఏవ ప్రాగ్మయా చ అస్మై ప్రతిశ్రుతం వరేణ శమితం లోకానలం దగ్ధుం హి తత్తపః. అయితే వాళ్ళందరూ అడగచ్చు కదా, నువ్వు మరి అటువంటి వాడు దుష్టుడని తెలుసు కదా, దుష్టుడని తెలిసిన వాడికి నువ్వు అట్లాంటి వరాలు ఎందుకు ఇచ్చావు? అట్లా ఎందుకు పెంచావు? సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు సన్మార్గంలో గనక లేకపోతే వెంటనే లోకులంతా కూడా తల్లిదండ్రులని మీరు అలా ఎలా పెంచారండి మీ అబ్బాయిని, అమ్మాయిని సన్మార్గంలో ఉంచకుండా అని ప్రశ్నిస్తారు కదా. ఏంటండి ఇలా 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 ప్రవర్తిస్తాడేంటండి మీ అబ్బాయి, ఇలా ప్రవర్తిస్తుందేంటండి మీ అమ్మాయి, ఇదేనా మీ పెంపకం అని అంటారు. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు అడుగుతారేమో అని, నువ్వు అలాంటి దైత్యుడికి, అలాంటి రాక్షసుడికి అలాంటి సంపదలన్నీ ఎందుకు ఇచ్చావు?
అటువంటి వరాలన్నీ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అది విషవృక్షం అని తెలిసి కూడా నువ్వు మరి ఆ విషవృక్షాన్ని ఎందుకు పెంచావు? అని వాళ్ళు అడుగుతారని దానికి జవాబు అడగకముందే జవాబు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. "వృతం తేన ఇదం ఏవ ప్రాగ్మయా చ అస్మై ప్రతిశ్రుతం." ఇదే ప్రాక్ ఇంతకు ఆహ్, బ పూర్వమే తేన ఆ రాక్షసుని చేత, ఆ తారకాసురుని చేత ఇదమేవ, ఇదమేవ ఇదే అంటే ఈ ఈ మీరందరూ వచ్చారు గదా! ఇక్కడికి. విష్ణుమూర్తి యొక్క విష్ణు చక్రం, సుదర్శన చక్రం కూడా నిర్వీర్యము అయిపోయింది కదా! అంత అవటము అనేది ఇదం ఏవ. తేన ఇదం ఏవ. ఇదే, ఇదే. మీరందరూ ఇలా కడగండ్ల పాలవ్వాలనేదే. మీ అందరిని ఇలా జయించాలనేదే. ఇదం ఏవ. ఇదే మరి అతని చేత తేన ప్రాక్ ఇంత ముందుగానే వృతం కోరబడింది. ఇదే అతడు ముందు కోరాడు. ఇట్లా మీ అందరి నుండి రక్షణనే అతడు కోరాడు. మీరందరిని అన్న అభిప్రాయంతోటి మీ అందరి దగ్గర నుండి చావు లేకుండా అతడు ముందరే ప్రాక్ ముందే వరాన్ని కోరాడు. మయా చ అస్మై ప్రతిశ్రుతం. మయా నా చేత అస్మై అతనికి ప్రతిశ్రుతం. ప్రతిశ్రుతం ఈ ప్ర శపథం చేయబడింది. ఇవ్వబడింది. ఆజ్ఞ ఇవ్వబడింది. అతడు అడిగాడు. అతడు అడిగింది అడిగినట్టుగానే ప్రతిశ్రుతం. నేను అలానే ప్రతిజ్ఞ చేశాను. సరే. వాగ్దానము చేశాను. అతడు అడిగాడు. ఇదే అతడు ముందు నన్ను అడిగింది. దేవతల నుండి నాకు ఎటువంటి ఆహ్, చావు రాకుండుగాక అని అతను అడిగాడు. అడిగిన దానికి నేను సరే అన్నాను. ప్రతిశ్రుతం. అతనికి అతను అడిగిన దానికి ప్రతిశ్రుతం. దానికి జవాబు ఇచ్చాను. వాగ్దానం చేశాను. అతనికి ప్రతిజ్ఞ ఇచ్చాను. శపథము చేశాను. సరే నీకు ఎటువంటి ఆహ్, ఇబ్బంది రాదు. దేవతల నుంచి నీకు మరణము లేదు అని నేను ఇదివరకే అతనికి ఒప్పందం చేశాను. ఎందుచేత చేశావు? అతడు అంత దుష్టుడని తెలుసు గదా! అంత దుష్టుడని తెలిసి, విషవృక్షం లాంటి వాడని తెలిసి, లోకాలకిట్లా హాని చేస్తాడని తెలిసి కూడా నువ్వు మళ్ళీ మరి అతనికి అటువంటి వరాన్ని ఎందుకు ఇ ఇచ్చావయ్యా? అంటే ఏం చేయాలి మరి? వరేణ శమితం లోకానలం దగ్ధుం హి తత్తపః. ఎందుకంటే అతడు చేసిన తపస్సు ఎంత తపస్సు చేశాడంటే, ఆ తపస్సు ఈ ఎందువలనంటే తపః అతడు చేసినటువంటి తపస్సు తీవ్రమైనటువంటి ఆ తపస్సు తపస్సు వల్ల ఏ జ జ జయించినటువంటి అనలం నిప్పు వేడి లోకాన్ దగ్ధం. లోకాలన్నింటినీ కూడా దగ్ధం కాల్చివేయటానికి. లోకాలన్నింటినీ కూడా కాల్చివేయటానికి తగినంతటువంటి తపః అననం. అంతటువంటి జ్వాల, అంతటువంటి నిప్పు వాడి యొక్క తపస్సు నుంచి పుట్టినది వరేణ శమితం. అదంతా కూడా అదంతా కూడా వరేణ వరముల చేత శమితం శమింప జేయబడింది. లేకపోతే లోకాలన్నీ అప్పుడే ఇదివరకే వాడి తపస్సుతోటి లోకాలన్నీ కూడా మాడిపోయి ఉండేవి. లోకాలన్నీ మాడిపోయేంతటువంటి తపస్సు చేస్తున్నటువంటి అతనిని చూసి ఆ లోకాలన్నింటినీ కూడా దహించి వేసేటటువంటి అతని యొక్క తపస్సుని చూసి నేను అతనికి ఇట్లాంటి వరము ఇవ్వవలసి వచ్చింది. ఆ వరేణ శమితం. అదంతా కూడా ఆ వరం చేత వాడి తపస్సంతా కూడా ఆపివేయబడింది. జేయబడింది. నిలిపివేయ బడింది. అణిచివేయ బడింది. అందుచేత ఈ వరము నేను అప్పుడు మరి ఇదివరకే ఇచ్చాను. ఇచ్చినటువంటి వరము
అలా ఉంది. ఆ వరం ప్రకారమే అతను ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఆ వరం మరి ఎందుకు ఇవ్వవలసొచ్చింది అనంటే, మరి లోకాలన్నింటినీ దహించవేసి వేసేంత సెగలు, పొగలు గక్కుతున్నటువంటి అతని తపస్సు నివారించాలి అనంటే, మరి అతను అడిగినటువంటి వరము ఇవ్వవలసి వచ్చింది అని బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ నచ్చజెప్పుకుంటూ ఉన్నాడు. నచ్చజెప్పుకుంటూ ఇది ఒకటి కూడా చూద్దాము. సంయోగే సాంయుగీనం తముద్యతం ప్రసహేత కః అంశాదృతే నిషిక్తస్య నీలలోహిత వేతసః. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు ఈ రాక్షసుణ్ణి అణచాలి అని అంటే, సంయుగే సాంయుగీనం తం ఉద్యతం ప్రసహేత కః అంశాదృతే నిషిక్తస్య నీలలోహితస్య రేతసః. ఇప్పుడు ఇంకా ఒక సూచన ఇస్తున్నాడు దేవతలకి. సరే మరి నేనైతే లేను. నేనే పెంచాను కాబట్టి నేను సృజించలేను. నా అంశతోటి అతనిని నిర్జించటానికి, అతనిని వధించటానికి ఒక సేనానాయకుడిని సృష్టించటం అనేది నా వల్ల జరిగేటటువంటి పని కాదు. మరి ఏం చేయాలి అంటే, సంయుగే అంటే యుద్ధం. యుద్ధములో ఉద్యంతం తం ఉద్యంతం తం అతన్ని ఆ యుద్ధంలో ఉద్యుక్తుడైనటువంటి అతన్ని విజృంభించుతూ ఉన్నటువంటి అతనిని ఉద్యుక్తుడైనటువంటి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి, విజృంభిస్తూ ఉన్నటువంటి అతనిని సామ్యుగీనం ప్రసహేత కః. ఆ సామ్యుగీనం చాలా చక్కగా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి అతనిని, ఆ తారకాసురుణ్ణి సంయుగే యుద్ధమునందు అప్రసహేత కః ఎవరు అతనిని ఎదిరించగలరు? అతడు చాలా యుద్ధ కుశలుడు. యుద్ధం చేయటంలో నేర్పరి. ఆ యుద్ధం చేయటంలో నేర్పరి అయినటువంటి అతనిని ఎవరు యుద్ధంలో ఎదుర్కొనగలరు? ప్రసహేత కః ఎవరు ప్రసహేత ఎవరు ఎదుర్కొన గలరు? ఎవరు అతని ధాటికి నిలబడగలరు? ఎవరు సహింపగలరు అతని యొక్క శక్తి సామర్థ్యాలని? సంయుగే యుద్ధాన్నందు ఎవరు చేయగలరయ్యా అంటే దానికి చెప్తున్నాడు. అంశాతృతే నిషిక్తస్య నీలలోహితస్య రేతసః. నిషిక్తస్య నిక్షిప్తమైనటువంటి, ఉంచబడినటువంటి, పెట్టబడినటువంటి నీలలోహిత రేతసః. నీలలోహితుడు శివుడు, పరమశివుడు నీలలోహితుడు, కంఠము నీలంగా ఉన్నటువంటి వాడు. ఆ నీలలోహితస్య రేతసః, ఆ శివుని యొక్క రేతస్సు యొక్క అంశాత్ ఋతే, అంశము కన్నా ఆ శివుని యొక్క వీర్యము యొక్క అంశము ఋతే తప్ప, శివుని యొక్క వీర్యం యొక్క అంశము భాగము, వీర్యములోని భాగము తప్ప, నిషిక్తస్య ఉంచబడినటువంటిది తప్ప కః ప్రసహేత ఎవరు అతని ముందు ఎదుర్కొనగలరు? ఎవరు అతన్ని యుద్ధంలో ఎదుర్కొనగలరు? ఎవ్వరూ ఎదుర్కొనలేరు. ఒకే ఒకడు ఆ శివుని యొక్క రేతస్సు యొక్క అంశతోటి జన్మించినటువంటి వాడే ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొనగలడు. అంతకు మించి ఆ శివుని యొక్క అంశతో జన్మించిన వాడు తప్ప ఇంకెవ్వరూ కూడా అతనిని జాలరు. ఇప్పుడు ఏం చేయాలి? శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి.
ఆ శివుణ్ణి ఆ పార్వతిని వివాహం చేసుకోమని అనాలి. వాళ్ళిద్దరికి సంతానం కలగాలి. ఆ పిల్లవాడు 7 రోజుల లోపల అని చాలా పుస్తకాలలో ఉంది. 7 సంవత్సరాల లోపల అని చాలా పుస్తకాలలో ఉంది. అందుకనే మనకెప్పుడు కుమారస్వామి చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఉంటుంది. ఆహ్, ఈనే ఆహ్, 7 రోజుల లోపల ఆ తారకాసురుడిని సంహరించాలి. యుద్ధం ప్రకటించాలి. ఆ తారకాసురుడిని చంపాలి. ఇది జరగవలసినటువంటి కార్యక్రమం. అందుకని ఆయన విపులీకరించి చెప్పేశాడు. నా వల్ల కాదు. నేను చేయలేను. నేను నేను పెంచిన అతన్ని నేను లేను. ఇక యుద్ధాన్ని ఇంకెవరు కూడా యుద్ధంలో అతనికి సాటి రారు. ఎవ్వరు అతనితోటి యుద్ధ రంగంలో అతని ఎదురుగుండా ఎవరు నించోన లేరు. ఎవరు అతన్ని ఎదుర్కొన లేరు. ఎవరు అతని ధాటిని సహింపజాలరు. కేవలము శివుని యొక్క అంశతోటి జన్మించినటువంటి వాడు తప్ప నిషేకింపబడిన నిషిక్తస్య పెట్టబడినటువంటి శివుని యొక్క రేతస్సు యొక్క అంశతోటి జన్మించిన వాడు తప్ప ఇంకెవరు అతనిని సంహరింపజాలరు అని వాళ్ళకి ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. ఇంకతోటి నెక్స్ట్ క్లాస్‌లో అయిపోతుంది. అరవైనా మేడం కుమారస్వామి జననం వరకేనా మేడం మనది? తారకాసుర సంహారం కూడానా? తారకాసుర సంహారం లేదు. అంటే 8వ సర్గ